గయలో కొలువై ఉన్నటువంటి మాంగళ్య గౌరీదేవి శక్తిపీఠ విశిష్టత అద్భుతమైనటువంటిది. గయా మాంగళ్య గౌరిక. ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సినవి, మనం ఏదో పెద్ద క్షేత్రం, గొప్ప క్షేత్రం, శక్తిపీఠం అనుకుని వెళ్తాం. అంటే మనం ఊహించుకుంటాం. ఒక్కోసారి మనం ఊహించుకున్నట్టుగా అక్కడ కనిపించకపోవచ్చు. తీర్థము, క్షేత్రము, పీఠము, అమ్మవారు భౌతికంగా ఒక చోట అభివ్యక్తం కాకపోవచ్చు. పెద్ద విగ్రహం తిరుపతిలో అద్భుతమైనటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, ఆ విధంగా ప్రతిరోజు కళ్యాణమే, సర్వాలంకార శోభితుడు ఆయన, ఆ విధంగా కనిపించకపోవచ్చు. ఏదో చిన్న విగ్రహం రూపంలో, సాధారణమైనటువంటి పసుపు కొమ్ములు మాత్రమే ఆభరణాలుగా ధరించినటువంటి రూపంలో కూడా కనిపించవచ్చు. కానీ భౌతికమైన శక్తి కంటే ఆ ఆధ్యాత్మికమైన తేజశక్తి, ఆ భగవత్ శక్తి, భగవతీ శక్తి అద్భుతంగా ఉంటుంది. అక్కడ గుప్త రూపంలో ఎంతో శక్తి ఉన్నది అన్నమాట. కాబట్టి ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం ఊహించినట్టుగా లేకపోతే ఏమి క్షేత్రం ఇది, ఇక్కడ ఏమీ కనిపించలేదని అనుకోవద్దు. ఆ క్షేత్రంలో ఉన్న ఆ శక్తి స్వరూపిణిని దర్శించగలిగేటువంటి స్థాయి మనం ఇంకా పెంచుకోవాలి. మన సాధన ఇంకా పెంచాలి అని మరి సాధారణ రూపంలో ఉన్న క్షేత్రం మనకి బోధ చేస్తూ ఉన్నది, సందేశం ఇస్తూ ఉన్నది. ఇంకోటి, అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా ఆవిడ మాంగళ్య గౌరిక. మాంగళ్య గౌరీ అమ్మవారికి ఒక పేరు సర్వమంగళ అని. సర్వమంగళ మాంగళ్యే అని కూడా సంబోధిస్తాం. అంటే మంగళములు అంటే అన్ని గొప్పవి, మనం కావాల్సినవి, మనం కోరేవి. ఈ మంగళములను ఎందుకు కోరుతున్నాం మనం అంటే అందులో మంగళం ఉన్నది. అంటే మాంగళ్యం అనేది ఉంది. మంగళమైన వస్తువు యొక్క శక్తి, ధర్మము, భావము, అది ఇచ్చే సుఖం, దానిని మాంగళ్యం అంటాం. ఈ సర్వమంగళకరమైన పదార్థములలో అటువంటి శక్తి మాంగళ్యం అని చెప్పబడుతుంది. కాబట్టి సర్వమంగళకరమైన పదార్థములలో ఉన్నటువంటి మాంగళ్య రూపిణైనటువంటి శక్తి, జీవశక్తి, దైవీ శక్తి ఏదైతే ఉన్నదో అదే ఆవిడ మాంగళ్య గౌరిక. శక్తి తేజస్వరూపంగా ఉంటుంది. కాబట్టి మాంగళ్య గౌరి అనేటువంటి రూపంలో గయాక్షేత్రంలో అమ్మవారు అక్కడ మనకి లభిస్తూ ఉన్నది, దర్శనమిస్తూ ఉన్నది. ఆ అమ్మవారిని మనం ఓం మాంగళ్య గౌరీ దేవ్యై నమః అనే మంత్రంతో ఉపాసన చేస్తే సర్వమంగళములను కూడా ఆ సర్వమంగళాదేవి మనకి అనుగ్రహిస్తుందమ్మా. అది విశేషం.